క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఈరోజు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అయితే దీనికి సంబంధించి అసలు అది ఎలా వస్తుంది ఏంటి వివరించడానికి మనతో పాటైతే ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కార్తిక్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్య చూసినట్లయితే కొంతవరకు అయితే కొన్ని రోగాల వల్ల అయితే కొంత జనాలు అయితే సతమతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు అయితే క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అసలు ఆ వ్యాధి ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఎలాంటి అవేర్నెస్ ముఖ్యమనేది వివరిస్తారా? ఓకే అండి, నమస్తే అండి, అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తిక్, పిహెచ్సి బోయిన్పల్లి, రాజన్న సిరిసిల్ల డిస్టిక్ మండల వైద్యాధికారిని. సో ఈరోజు ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం అండి. సో దీన్ని పురస్కరించుకొని మనం March 24 ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీబీ అనే జబ్బు చాలామందికి దీని పట్ల సరైన అవగాహన లేదు. అండ్ దీనికి సంబంధించినవి మనం చేయాల్సినవి ఏంటంటే ఇది యాక్చువల్గా మనకు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారండి. అంటే మామూలుగా మన గాలి ద్వారా జనరల్గా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీన్ని మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అని దాని సంబంధించింది. సో దీనికి మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే మామూలుగా మనకు 2 వారాలకు మించి దగ్గున్న, రాత్రిపూట ఎక్కువ చెమటలు పట్టడం కానీ, బరువు తగ్గడం కానీ, ఒకవేళ తెమ్మడలో రక్తం రావడం కానీ, ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడక్కడ గుళ్ళలు లాంటి వాపుకు సంబంధించినవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకవేళ 2 వారాలకు మించి దగ్గుండి నేను చెప్పిన పైన ముందు మీకు చెప్పిన లక్షణాలు ఏదన్నా కనిపిస్తే మీరు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఒకసారి తెమ్డ పరీక్ష చేయించుకోవాలండి. తెమ్డ పరీక్ష చేయించుకున్న తర్వాత అందులో మనకు టీబీ ఉన్నదా లేదా అని చెప్పేసి నిర్ధారణ పరీక్షలు వస్తాయి. అలాగే ఇదే కాకుండా దీనికి సంబంధించిన ఒకటి ట్యూబర్క్యులిన్ టెస్ట్ అని కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వాళ్ళు టీబీ టెస్ట్ అని కూడా అంటున్నారండి. అది కూడా తొందరలో అందుబాటులోకి రాబోతుంది. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఆ తర్వాత ఈ వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉన్న వాళ్ళకు ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆహారపు అలవాట్లు అనేటివి కంపల్సరీ మార్చుకోవాల్సి ఉంటుందండి. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్ కాకుండా కొంచెం ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేది ఎగ్, డైలీ బాయిల్డ్ ఎగ్ కానీ, లేకపోతే కొన్నిసార్లు మామూలుగా చికెన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. అది నాన్ వెజ్ సంబంధించిన ఐటమ్స్ కానీ ఏదైనా కూడా తగిన మోతాదులో తీసుకుంటే దీన్ని నివారించవచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే షుగర్ కానీ, బీపీ వ్యాధిగ్రస్తులు కానీ కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకు రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది. సో వాళ్ళు మాత్రం కంపల్సరీ సాధ్యమైనంత వరకు మాస్క్ ధరిస్తే మంచిదే అండి. కోవిడ్ పోయింది కదా అని చెప్పేసి చాలామంది రిలాక్స్ అవుతారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం కానీ, ఎక్కడ పడితే అక్కడ నీట్నెస్ పాటించకపోవడం ఇలా జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, అంటే ఇది ఎయిర్ ద్వారా వస్తుంది. సో ఇట్లా ఎప్పుడన్నా తెలియకుండా కూడా ఎక్కడన్నా తెమ్డ ఉమ్మడం కానీ సరైన పద్ధతిలో వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయేసరికి అవి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ గాలి ద్వారా వ్యాపిస్తుంది. సో గాలి ద్వారా వ్యాపించినప్పుడు ఇట్లా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా వస్తుంది. సో సాధ్యమైనంత వరకు. అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది కంపల్సరీ దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఇది 6 నెలల వరకు మనం కంపల్సరీ దీనికి వచ్చిన టీబీకి సంబంధించినంత వరకు 6 నెలలకు మందులు వాడితే కంపల్సరీ నయం అవుతుంది. అండ్ ఇంకొకటి మంచి పాలసీ కూడా ఒకటి స్టార్ట్ అయిందండి. ఏంటంటే టీబీ ఛాంపియన్ అనే ఒకటి కొత్తగా, అంటే టీబీ జయించిన వాళ్ళకి సంబంధించి మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒకటి పాలసీ స్టార్ట్ చేసిండ్రు. అలా టీబీ జయించిన వాళ్ళతోటి కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో టీబీ వ్యాధిని మీరు ద్వేషించండి, టీబీ వచ్చిన వ్యక్తిని కాదు. వాళ్ళని ఏదో దూరం పెట్టడం కానీ అట్లా కాకుండా వాళ్ళకి తగిన మోతాదులో గవర్నమెంట్ నుంచి తరఫున నిక్షయ్ పోషణ్ యోజన అని చెప్పేసి కొంతవరకు నగదు ప్రోత్సాహకం కూడా ఇచ్చి వాళ్ళకి తగినంత వరకు ఆహారం ఇచ్చిన డబ్బులతోటి మంచి ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోమని, అలాగే మందులు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కూడా మేము సరఫరా చేస్తున్నాం. సో ఈ విధంగా టీబీని మనం నివారించవచ్చు. సో టీబీని జయించవచ్చు. ఓకే అండి, ప్రస్తుతం చూసినట్లయితే ట్యూబర్క్యులోసిస్ సంబంధించి అయితే ప్రధానంగా ఇది రావడానికి గల కారణాలు ఏంటి, అంతేకాకుండా కొంత మద్యపానం కావచ్చు, ధూమపానానికి సైతం కొంత వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా ఇవి రావడానికి గల ప్రధాన కారణాలు ఏమేమి ఉంటాయని భావిస్తున్నారు సార్? అంటే ఏ కారణాల వల్ల వస్తుందని చెప్తున్నారు? ముఖ్యంగా ఇది చెప్పినట్టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు మందు కానీ సిగరెట్ కానీ అంటే డెఫినెట్గా మందు సిగరెట్ తీసుకునే వాళ్ళలో ఆటోమేటిక్గా లంగ్స్ అనేటివి వీక్ అవుతాయి. అలాగే వాళ్ళ రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది. సో డెఫినెట్గా దే ఆర్ రేటెడ్, అంటే కంపల్సరీ వాళ్ళకి రావాలని లేదు, వాళ్ళ రోగనిరోధక శక్తి అనేది ఈ అలవాట్ల వల్ల తగ్గిపోతుంది. సో వాళ్ళు కొంచెం ఎక్కువగా దాని బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ డెఫినెట్గా ఇవి తీసుకునే వాళ్ళకి ఆటోమేటిక్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్,
షుగర్ కానీ బీపీ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో వీళ్ళు కొంచెం డేంజర్ జోన్లో ఎక్కువ ఉంటారండి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళు వ్యాయామం టైంకి చేసి కరెక్ట్గా డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు డెఫినెట్గా భయపడాల్సిన పని లేదండి. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే పట్టణాలతో చూస్తే గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చేసరికి కొంత అవాయిడ్ చేస్తుంటారు. సొసైటీ సైతం వీరికి వ్యాధి ఉందని చెప్పి వారిని ఎవరి సైతం దగ్గరికి తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. వారితో ఎవరు సైతం మాట్లాడరు కదా. అంటే దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ వ్యాధికి సంబంధించి ఎట్లా ఉండొచ్చు అంటే పేషెంట్తో? ఎస్, పేషెంట్ ఒకవేళ మన ఇటువంటి పేషెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ మనోధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే వ్యాధిని ద్వేషించండి, రోగిని కాదు. ఆయన ద్వారా మీకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వాళ్ళు కరెక్ట్గా టైంకి ఆహారం ఇచ్చుకుంటూ వాళ్ళకి కరెక్ట్గా ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న మనీ వాడుకొని అలాగే టైంకి మాస్కులు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ అలాగే కరెక్ట్గా టైంకి ట్యాబ్లెట్స్ వల్ల కొంతవరకు అప్పుడప్పుడు చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఎప్పుడు కానీ ట్యాబ్లెట్ కోర్సుని మాత్రం ఆపకూడదండి. ట్యాబ్లెట్ కోర్సు ఇచ్చిన 180 days అంటే 30x6 మనకు 180 days 6 నెలల కోర్సు ఉంటుంది. సో 6 నెలల కోర్సు కంప్లీట్గా వాడితే డెఫినెట్గా 6 నెలల తర్వాత మళ్ళీ తెమ్మ పరీక్ష చేస్తే అది ఆటోమేటిక్గా వాళ్ళు కరెక్ట్గా దాన్ని గ్యాప్ లేకుండా మందులు తీసుకుంటే కంపల్సరీ వాళ్ళకి తగ్గిపోతుంది. అలాగే వాళ్ళ ఇంటి వాళ్ళ కోసం కూడా మేము ప్రత్యేకంగా టీబీ సూపర్వైజర్స్ అని ఉంటారండి. విలేజ్లో గ్రామీణ ప్రాంతంలో కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ ఇంటి వాళ్ళ వ్యాధిగ్రస్తులో ఉన్న ఇంట్లో కూడా వాళ్ళకి చెకప్స్ చేస్తాము. చెకప్స్ చేసి వాళ్ళకు కూడా టీబీ ప్రివెంటివ్ థెరపీ అని ఉంటుందండి. వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా ముందు జాగ్రత్త అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా కొన్ని ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు చెప్పి ఈ వచ్చిన మనిషికి కూడా తగిన జాగ్రత్తలు సూచించి ఆయన కంపల్సరీ మాస్క్ ధరించడం కానీ ఆయన ఆహారపు అలవాట్లన్నీ మార్చుకొని ఆయనకు ఒకవేళ షుగర్ బీపీ లాంటివి ఉంటే ఆ మందులు టైంకి వేసుకొని టీబీ మందులు టైంకి వేసుకొని సరైన పద్ధతిలో ఆయనకు పోషకాలు అందించగలిగితే అతను కంపల్సరీ టీబీని జయించిన వాడు అవుతారు. అలాగే టీబీ ఛాంపియన్ అవుతారు. ఆయన గ్రామీణ ప్రజలకు కూడా మేము సాధ్యమైనంత వరకు అవగాహన కల్పిస్తున్నాం. మా ఏఎన్ఎంస్ కానీ ఆశాస్ కానీ ఇంటింటికి తిరిగి కూడా ఈ విషయంలో అవగాహన కల్పిస్తున్నారు. ఓకే, కానీ ఇంత చెప్పినప్పటికీ సైతం కొంత గ్రామీణ నేపథ్యంలో ఉన్నవారైతే కొంత చెట్ల మందులు కావచ్చు పసర్లు అంటూ సైతం కొంత వారి వెంట అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది కదా. దీనివల్ల తగ్గుతాయంటూ సైతం వారైతే కొంత విశ్వసిస్తారు. కానీ చివరికి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చెందాగా అయితే వ్యాధి అయితే ముదిరిన తర్వాత అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే వస్తున్న పరిస్థితులు అయితే ఉంటాయి కదా. ఇటువంటి వాటి గురించి అయితే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా అండి, ఇది నిజంగానే మీరు అన్నట్టు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందనలే జరుగుతుంది. మా దృష్టికి కూడా కొన్ని కేసెస్ వచ్చాయి. చాలా వరకు అయితే అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నామండి. ఈవెన్ ఈ రోజు కూడా మేము మా పిహెచ్సి తరఫున కొంతవరకు అవేర్నెస్ క్యాంపెయిన్ కలిగించాము. అలాగే వచ్చిన పేషెంట్స్ కూడా కంపల్సరీ మేము కానీ మా ఆశాస్ కానీ సూపర్వైజర్ కానీ చెప్తున్నాం. అలాగే ఊర్లోకి సంబంధించిన కూడా కొన్నిసార్లు అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టినప్పుడు కూడా పెద్ద మనుషుల ద్వారా కూడా చెప్పిస్తాము. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఇదేది మన ఏమంటారు ఉన్న మూఢనమ్మకాలు కానీ ఏదైనా మంత్రం వేసుకుంటే మంత్రాలకు చింతకాయలు ఆళ్తాయి ఇటువంటి ఈ చందా ఇట్లా కాదు. దీనికి కరెక్ట్గా వైద్యం ఉన్నది, వైద్య సదుపాయం అందుబాటులో ఉన్నాయి. అండ్ మీకు ఇంటికి వచ్చి కూడా మందులు ఇచ్చే సదుపాయం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలి. అలాగే పరీక్ష చేయించుకోవడానికి కూడా చాలామంది వెనకాడుతున్నారు. మీరు అన్నట్టు అది చిన్న తెమిడ పరీక్ష ఒకటే ఉంటుందండి. దానికి పెద్ద వెనకాడాల్సిన పని లేదు. అండ్ 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు అంటే డెఫినెట్గా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఒకవేళ 2 వారాలకు మించి పైన అనుకున్నట్టు ఇందాక లక్షణాలు జ్వరం రావడం కానీ చెమటలు పట్టడం కానీ దగ్గినప్పుడు రక్తం రావడం కానీ తెమటలు ఎటువంటి లక్షణాలు ఉంటే మాత్రం ఎటువంటి సంకోచం అవసరం లేదండి. అండ్ మీరు వచ్చి నిర్భయంగా వచ్చి పిహెచ్సిలో మీ తెమటని ఇవ్వచ్చు. మేము దానికి పరీక్షించి తగిన రిజల్ట్స్ ఇస్తాము. అండ్ డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ రుగ్మతను మనం పోగొట్టాలి. దీనికి సంబంధించిన అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసి మేము కూడా సాధ్యమైన ద్వారా ప్రజల అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తాం. ఈ వ్యాధి ఎన్ని రోజుల్లో నయమవుతుందండి? అంటే సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు 6 నెలల్లో మన కోర్స్ ఉంటుందండి. డాట్స్ అంటాం, డైరెక్ట్ అబ్జర్వ్ ట్రీట్మెంట్ అని కోర్స్ అని చెప్పేసి. సో దాని ద్వారా 6 నెలల్లో కంప్లీట్గా రోగికి నయమవుతుంది. ఆ తర్వాత 6 నెలలు వాడిన తర్వాత మన తెమ్మ పరీక్షకు మళ్ళీ చెప్పుకున్నట్టు మొదటి తెమ్మ పరీక్ష ఇచ్చి నిర్ధారణ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ 6 months తర్వాత మళ్ళీ తెమ్మ పరీక్ష చేస్తాం. అందులో నెగిటివ్ రిజల్ట్ వస్తే వీళ్ళకు టీబీ నయమవుందని చెప్తాం. అండ్ మీరు ఇందాక అన్నట్టు మేము తీసుకోవాల్సిన చర్యలు కానీ ఇంకా కొన్ని మీరు అన్నట్టు కొన్ని వేళ్ళు ఉనికిపోయినాయి గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రజల్లో కానీ. దీనికోసం గోప్యంగా అంటే డెఫినెట్గా దీనికి సంబంధించిన మొత్తం ప్రచారం అయితే ఉండదండి. వాళ్ళ వివరాలు కూడా గోప్యంగానే ఉంటాయి. అది ఓన్లీ మన మెడికల్కి సంబంధించిన వ్యక్తుల ద్వారా మాత్రమే ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు వాళ్ళకి సంబంధించినంత వరకు ఎక్కడ ప్రచారం కానీ వాళ్ళ పేర్లు కానీ బయటికి చెప్పడం అంటూ ఉండదు. వాళ్ళు వచ్చి వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ సంబంధించిన గోళీలు తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి. అండ్ సూపర్వైజర్లను కూడా మేము ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం. అండ్ ఎవరు కూడా ఈ వివరాలు అనేవి బయటికి పొక్కవండి. అదైతే నిజం. గ్రామీణ నేపథ్యంలో అయితే ఎలాంటి అవేర్నెస్ ఉంటే బాగుంటుందా సార్? అంటే మీరన్న పాయింట్ చాలా బాగుందండి. బేసిక్గా ఏంటంటే అవేర్నెస్ ఒకటి స్కూళ్ళ ద్వారా ఇవ్వాలండి. మీరు అన్నట్టు ఇప్పుడు మీరు మంచి పని చేస్తున్నారు, మీ మీడియా ద్వారా కూడా దీనికి మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈవెన్ మేము అన్నట్టు ఇందాక ప్రజాప్రతినిధులు కానీ
గ్రామంలో ఉన్న పెద్దల ద్వారా కానీ కుదిరినప్పుడల్లా మనం ఏదైనా గ్యాదరింగ్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు దీని పట్ల ఒక చిన్నపాటి మీటింగ్, ఒక టీబీ అవేర్నెస్ ఒక 5 నిమిషాల పాటు, అలాగే అంగన్వాడీ సెంటర్స్లో కానివ్వండి, ఐకేపీ మహిళల మీటింగ్లో కానివ్వండి, అక్కడ కొంతవరకు దీని మీద మనం అవగాహన కార్యక్రమాలు జరిపించినప్పుడు కొంతవరకు మనం దీని మీద ఉన్న అవేర్నెస్ని క్రియేట్ చేయవచ్చు. అండ్ డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ టీబీ వ్యాధిని మనం పారద్రోలచ్చు. ఈవెన్ మా అందరి కృషి అండ్ మీ అందరి కృషి కూడా తోడ్పాటు అయితే మాత్రం డెఫినెట్గా టీబీ వ్యాధిని అనేది పారద్రోలచ్చు. అండ్ టీబీ ఛాంపియన్ ఉద్దేశం కూడా అదేనండి, ఏంటంటే నేను జయిస్తాను టీబీని అనేదే ఛాంపియన్ ఉద్దేశం. సో వాళ్ళ ద్వారా ఏంటంటే ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగించడం. సో అలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారు కూడా మన డిస్టిక్ హాస్పిటల్లో టీబీ వ్యాధికి సంబంధించి కొంతవరకు టీబీ ఛాంపియన్స్కి ఈరోజు సన్మానించడం జరిగింది. స్తంభంపల్లి ఆశకు కూడా ప్రశంసా పత్రాలు అందించారండి. ఓకే అండి. ప్రస్తుతం మనం చూసినట్లయితే టీబీకి సంబంధించి అయితే కొన్ని అనేక రకాల రుగ్మతలు అయితే ఉంటాయి, వీటిని అయితే తొలగించుకోవాలి. ప్రతి ఒక్కరు సైతం టీబీని జయించడానికి అయితే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి అయితే వైద్యులు కార్తీక్ అయితే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే 1,00,000 నుంచి 2 లక్షల వరకు అయితే మందులు అయితే ఇచ్చే ప్రయత్నం సైతం చేస్తుంది. టీబీకి సంబంధించి ట్యూబర్కులోసిస్ అయితే అంటారు, ఆ దగ్గు కావచ్చు, ఎడతెరపి లేని దగ్గుతో పాటు కొంత రక్తపు వాంతులు వస్తే ఖచ్చితంగా మా ఆసుపత్రికి అయితే రావాలి అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. గతంలో చూసినట్లయితే కొంత పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉండేది, కానీ ఇప్పుడు గ్రామాల్లో సైతం దీనికి సంబంధించిన పరీక్షలు సైతం చేస్తున్నాము. అంతేకాకుండా మీరు సమాచారం సైతం గోప్యంగా ఉంచబడుతున్నట్టు అయితే వైద్యులు చెప్తున్న ఆ పరిస్థితి అయితే మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. RTV యాప్